హైదరాబాదులో తెలుగు చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన చిత్రం మా ఇంటి మహాలక్ష్మి. అప్పటి వరకు మద్రాస్ కేంద్రంగా తెలుగు చిత్రాలు తయారవుతుండేవి. హైదరాబాదులో అప్పుడే సారథి స్టూడియో ఒక ఫ్లోర్తో రెడీ కావడంతో అందులో తొలి సినిమా తమదే కావాలని నిర్మాత గంగాధరరావు, దర్శకుడు రామినీడు ఉత్సాహం చూపించారు. అయితే సినిమా తీయడానికి తగినంత డబ్బు లేకపోవడంతో తలా కొంత వేసుకుని చిత్ర నిర్మాణం ప్రారంభించారు. అలా క్రౌడ్ ఫండింగ్తో తయారైన తొలి సినిమా మా ఇంటి మహాలక్ష్మి. 1958 జూన్ 6న సారథి స్టూడియో మొదలైంది. అదే రోజున మా ఇంటి మహాలక్ష్మి షూటింగ్ మొదలైంది. జమునపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కు ఆంధ్రప్రదేశ్ అప్పటి ఆర్థిక మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి షూటింగ్ ప్రారంభించారు. ప్రేమ్చంద్ రాసిన నవల నిర్మల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కళాభారతి జమున కీలక పాత్ర పోషించారు. హరనాథ్, గిరిజ జంటగా నటించారు. ఋష్యశృంగ హరనాథ్కు తొలి చిత్రం. అయితే ఆ సినిమా కంటే ముందు మా ఇంటి మహాలక్ష్మి విడుదలయ్యింది. రమణారెడ్డి, ఛాయాదేవి, కుటుంబరావు, జగ్గయ్య తమ్ముడు కృష్ణారావు చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఆ రోజుల్లో ఆర్టిస్టులు అందరూ మద్రాసులోనే ఉండేవారు. సాంకేతిక నిపుణుల సంగతి సరే, వీళ్ళందరినీ మద్రాసు నుంచి హైదరాబాదుకు తీసుకురావడం ఖర్చుతో కూడుకున్న విషయమే. ఇది లో బడ్జెట్ చిత్రం కావడంతో మద్రాసు నుంచి అందరూ రైల్లోనే హైదరాబాద్ వచ్చేవారు. హోటల్ జోలికి వెళ్లకుండా సారథి స్టూడియోలో ఉన్న రూమ్స్లో అడ్జస్ట్ అయ్యేవారు. ఇలా అందరూ సహకరించడంతో అనుకున్న బడ్జెట్లోనే చిత్రాన్ని పూర్తి చేశారు నిర్మాత గంగాధరరావు, దర్శకుడు రామినీడు. సారథి స్టూడియోలో అప్పుడు ఒకటే ఫ్లోర్ ఉండేది. అందులోనే సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేశారు. 1959 జూలై 11న మా ఇంటి మహాలక్ష్మి చిత్రం విడుదలయ్యింది. ఆశించిన విజయం సాధించలేదు. కానీ హైదరాబాద్లో నిర్మాణం జరుపుకున్న తొలి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.